మంచిది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ మరొకసారి సంతోషంగా రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ చేతులు ఎత్తలేదు, కొంతమంది ఎత్తారు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్య భాగమును చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనంటియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైన వారితో చెబుతున్న మాట ఇది. ఒక వ్యక్తి ధైర్యంగా జీవించాలంటే కావలసిన మాటలన్నీ కూడా ఈ వాక్యంలో కనబడుతున్నాయి. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, సమస్తమును చేయగలిగిన వాడు, జగత్తుకి పునాది వేసినవాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది కాబట్టి సర్వశక్తులైన దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు ఏంటంటే, నీకు సహాయము చేయువాడను నేనే. చప్పట్లు కొడదాం. నీకు సహాయము చేయువాడను నేనే. ఆమేన్. హల్లెలూయా. దేవుని సహాయము వర్ణాతీతమైనది, మనుషుల సహాయములాగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయన సాక్షాత్తు ఆయనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు దిగులు పడవద్దు, నీవు భయపడవద్దు. నేను నీతో చెబుతున్నాను, నీకు నేను దేవుడినై ఉండి నీకు నేను సహాయము చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసే సహాయము ఈ లోక సంబంధమైనదిగా ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏ విషయంలో అధైర్యపడి ఉన్నావో, ఏ విషయంలో నిరీక్షణ కోల్పోయి ఉన్నావో, ఏ విషయంలో విశ్వాసంలో సన్నగిలిపోయావో, అవి అన్ని విషయముల్లో కూడా నీవు శక్తిని పొందుకోవాలని, నీవు బలమును పొందుకొని మరలా పూర్వ స్థితిలోనికి నువ్వు రావాలని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. ఏంటంటే, నీకు నేను సహాయము చేస్తా. గట్టిగా చెప్తా. హల్లెలూయా. నీకు నేను సహాయము చేసేవాడని. నేను భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీకు నేను దేవుడినై ఉండి నీకు సహాయము చేస్తానంటున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని సహాయము కావాలి మనకి. దేవుని సహాయము లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీకు సహాయము చేయాలని, నిన్ను ఆదరించి
పూర్వపు వైభవంలోనికి నీకు తీసుకొని వచ్చి నేను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని సహాయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని సహాయము కావాలి అనుకున్న వాళ్ళందరూ ఆమేన్. హల్లెలూయా. చదవండి. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెకెకును మధ్య దానిని అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఆమేన్. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో ఇక్కడ సమూయేలు చెప్తున్న మాట, దేవుడు మనకు సహాయము చేశాడు, ఫిలిష్తీయుల బారి నుంచి మిమ్మల్ని విడిపించాడు. కాబట్టి అక్కడ గుర్తుగా అక్కడంటే ఒక రాయి నిలిపి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇంతవరకు సహాయము చేస్తూ వచ్చాడు దేవుడు, ఇంకా కూడా మనకు సహాయము చేస్తాడు. ఆయన పేరే సహాయకుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు, ఆయన దూరం నిలిచేవాడు కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన వాగ్దానము చేస్తున్నాడు, నేను మీకు సహాయము చేస్తానంటున్నాడు. అయితే ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఆయన సహాయాన్ని ఎలా పొందుకున్నారు? ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే మనము ఏమి చేయాలంటే కనుక చదవండి. అదే అధ్యాయంలో 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్య భాగమును చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన చాలు, మీరు పూర్ణ హృదయముతో ఆయన వైపు గనక మీరు మళ్ళుకుంటే గనక, పూర్ణ మనస్సుతో గనక నువ్వు దేవుని వైపు నువ్వు తిరగగలిగితే గనక ఆయన సహాయముగా, ఆయన సహాయకుడుగా మనకు సహాయము చేస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ఇక్కడ, మీరందరూ కూడా పూర్ణ హృదయముతో యెహోవా వైపు మీరు మళ్ళుకోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు ఆయన సహాయాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఇంతవరకు మనము బలవంతులు ఎందుకు కాలేకపోతున్నాము? ఇంతవరకు ఆయన కార్యములు ఎందుకు పొందుకోలేకపోతున్నాము? నీవు అనుకున్నట్లుగా ఇది నా కర్మ అని కాదు, ఇక్కడ నాకు కలిసి రావట్లేదని కాదు. నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు ఆయన వైపు పూర్ణముగా తిరగట్లేదు. నువ్వు నీ మనస్సు ఆయన వైపు తిప్పడలేదు. నువ్వు ఏదో వస్తున్నావు, వెళుతున్నావు, ఆరాధన చేస్తున్నావంటే, వాక్యం వింటున్నావు, కానీ నీ హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో గనక నువ్వు ఆయన వైపు తిరగగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. ఆయన వైపు తిరగడం అంటే, ఆయన వైపు మళ్ళుకుంటాం అంటే, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా దేవునికి అంగీకారముగా మార్చబడాలి. దేవుడు చేసేంత వరకు ఆయన కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, మనుషుల సహాయము కొరకు ఎంతైనా సరే సమయం ఇచ్చేస్తాం, మనం ఎంతైనా సరే కష్టపడతాం. కానీ దేవుని సహాయము కొరకు కొంచెం ఆలస్యమైతే తట్టుకోలేము, మనం ఎదురు చూడలేము, ఓపికతో నిలిచి ఉండలేము. ఆయన వైపు పూర్ణ హృదయముతో గనక నీవు మళ్ళుకుంటే గనక ఆయన సహాయము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తాడు 131వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చూసినట్లయితే గనక, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇశ్రాయేలులకు ఆయన సహాయకుడై ఉన్నాడు. అంటే ఆశ పెట్టుకునే వారిని ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఆశ పెట్టుకుని ఆయన వైపు తిరిగితే గనక ఆయన సహాయమును మనం పొందుకోగలుగుతాం. నరేంద్ర స్తోత్రం చెప్పు. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన వైపు ఆశ పెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము మేము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నామంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వైపు ఆశ పెట్టుకోవడం అంటే, ఆయన వైపు తిరగటం అంటే ఏంటి? మనము పూర్తిగా ఆయన మీద గురి నిలపాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. పూర్ణమైన విశ్వాసము కలిగి ఉండగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? పూర్ణ హృదయముతో ఆయన వైపు మళ్ళుకోమని చెప్తున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తున్నాడు సమూయేలు. కాబట్టి మనకు సహాయము చేశాడు కాబట్టి ఆయనకు ఎబెనేజర్ అని అక్కడ పేరు పెట్టాడు సమూయేలు, ఒక రాయి నిలిపి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయము చేసేవాడు, బలపరిచేవాడు, ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే గనక మన పూర్ణ హృదయముతో మనము ఆయన వైపు మనము తిరగాలి. ఆమెన్, హల్లెలూయా. యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే గనక సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అందరూ వచ్చారు, చూస్తున్నారు, వికృతమైన చూపులు చూస్తున్నారు, విశ్వాసాన్ని హరించే మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా, ఎంతమంది తన ఎదుట నిలబడి మాట్లాడినప్పటికీ కూడా తన దృష్టి మాత్రము దేవుని మీద నుంచి తొలగించుకోలేదు. ఆమెన్, హల్లెలూయా. అంటే చివరి క్షణం వరకు ఎలా జీవించాడో తెలుసు యోబు. చివరి క్షణం వరకు ఏమన్నాడు? నా విమోచకుడు ఎవరో నాకు తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎలాంటి కార్యములు చేస్తాడో నాకు తెలుసు. ఆమెన్. ఆయన సహాయము ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు గనుక నేను నెరసిల్లిపోను, నేను సొమ్మసిల్లిపోను, ఆయన మీద దృష్టి నిలుపుతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే సాతానుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? తనకున్న ఆస్తిని తీసేయ్యా, అతడు నీ వైపు చూస్తాడు, నీ మీద గురి పెట్టుకుంటాడు, లోకంలోనికి వెళ్ళిపోతాడు, చూద్దామన్నాడు. తనకిచ్చిన ఐశ్వర్యమును, కాపుదలను, భోగభాగ్యాలను, ఘనతంతా కూడా తీసివేయి, అతడు నీ వైపు చూస్తాడో, నీ వైపు గురి నిలుపుతాడో, లోకం వైపు గురి నిలుపుతాడో చూద్దామన్నాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట ఒకటి మాట ఏమనంటే, భూమి మీద అతని వంటి వాడు ఎవడును కూడా లేడు. ఆమేన్, హల్లెలూయా. తన ప్రాణము తప్ప నేను ఏది తీసినప్పటికీ కూడా నా యొద్ద నుండి ఆయన దృష్టి మరల్చుకోడు. ఒక సవాలుతో కూడా మాట్లాడుతున్నాడు, ఒక ఛాలెంజ్తో కూడా సాతానుతో మాట్లాడుతున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు ఆస్తి ఉంటేనే నీ వైపు తిరుగుతాడని, అంతస్తులు ఉంటేనే నిన్ను ఆరాధిస్తాను అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నానంటే ప్రాణము పోయేంత వరకు అతడు నాతోనే ఉంటాడు. గట్టిగా చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. కనుక ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పూర్తిగా హృదయపూర్వకముగా ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన వైపు మన హృదయాన్ని మళ్ళించుకోవాలి. ఆయన మనకు సహాయకుడు గనుక ఆయన వైపు పూర్ణముగా ఆశ పెట్టుకుంటే గనక, ఆయన వైపు మళ్ళీకుంటే గనక ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజున కర్మేలు పర్వతం మీద దైవజనుడైన ఏలియా బయలు ప్రవక్తలతో ఒక నిబంధన చేశాడు. ఆమేన్. అదేంటంటే గనక అక్కడ ఒక పోరాటం జరుగుతుంది. ఇది ఒక సవాలుతో కూడినది. ఏంటంటే సజీవుడైన దేవుణ్ణి అన్య జనుల ఎదుట రుజువు పరిచే ఒక నిబంధన అక్కడ చేసుకున్నాడు. అప్పుడు దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, ఈ రాజుల మొదటి గ్రంథంలోనికి వెళదాం. 18వ అధ్యాయము 36వ వాక్య భాగమును చదువుకుందాం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీకు సేవకుడనున్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచు. ఈ దినమున నువ్వు కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే మేము చేసామని ఈ దినమున వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ సహాయము చేతనే నేను చేశానని వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడైతే గనక అలా ప్రార్థన చేశాడు, ఇక్కడ ఏం జరిగిందని చదవండి. 38వ వాక్యంలో చూస్తే గనక, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను. స్తోత్రం చెప్పు. అంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందనమాట. ఆకాశము నుండి అగ్ని దిగి రావడం అంటే అది మామూలు విషయం కాదు. మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి వెనకమాలో దాచిందో ముందు దాచిందో తీసుకొని చూపిలా. ప్రార్థన చేస్తుంటే ఆకాశముడు అగ్ని దిగి వచ్చింది. చప్పటి కొట్టు. ఆమేన్. ఇది కేవలం నీ సహాయము చేతనే చేశానని వాళ్ళు తెలుసుకోవాలి.
అక్కడ అందరూ చూస్తూ ఉండగానే జరిగిందనమాట. వధించబడిన బలిపోసు మాంసమును దహించాలి. ఇప్పుడు బయలు ప్రవక్తలందరూ కూడా వారు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిస్సహాయమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి లేరు. వారు గాయపరుచుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా వారు సహాయం చేసే నాదుడు మాత్రం కనబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా ఏం చేశాడంటే చదవండి. ఏలియాకు దేవుడు సహాయం చేయడానికి గల కారణం ఏంటంటే చదవండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జాగ్రత్తగా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన కుటుంబాల్లో, మన సంఘాలలో, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే కనుక కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏక మనసు కలిగి ఆయన వైపు మళ్ళుకోవాలి. దేవుని కార్యములు చూడాలంటే కనుక ఇక్కడ అక్కడ ఉన్న జనులందరినీ కూడా పిలుస్తున్నాడు. మీరందరూ కూడా ఇక్కడికి రమ్మనగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడికి ఆయన దగ్గరకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సహాయము కావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ఒక ఏక మనసుకు వచ్చేయాలి. అందుకని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను మీరు ఆరాధించమని చెబుతున్నాడు. అందరికి ఒకే మనసు రాకపోతే గనక కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కూడా మనము దేవుని సహాయాన్ని పొందుకోలేము. నీ దారి నీదే, నా దారి నాదంటే కార్యములు మనం చూడలేం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పిలవగానే ఏం జరిగింది? అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అందరూ దగ్గరికి వచ్చి వారు ఏ పరిస్థితుల్లో అయితే వాళ్ళు పడిపోయారో, ఏ పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారో వారు గమనించి వారు పడిపోయిన ఆత్మీయమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని వాళ్ళందరూ కూడా కట్టుకుంటున్నారు. ఆమేన్. ఒకే బుద్ధి, అందరూ కూడా దగ్గరికి రావాలి. జనులందరినీ కూడా దగ్గరికి పిలిచి పాడైపోయిన బలిపీఠమునంట ఆయన కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందరికీ ఏక మనసు రావాలి. దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయకుడుగా మన జీవితంలో కార్యములు చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా పూర్ణ హృదయముతో మనము ఆయన వైపు మళ్ళుకోవాలి. పూర్ణముగా ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే అలా చేయగలిగామో దేవుని కార్యాలు మనం చూడగలుగుతామో. ఇక్కడ ఏలి అదే ప్రార్థన చేస్తున్నాడు. ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే, నీ సహాయము చేతనే నేను చేశానని వీళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, నీళ్లను ఆరిపోజేసింది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? అగ్నిని ఆరిపోజేయాలి. ఇక్కడ రివర్స్. నువ్వు ప్రార్థన చేస్తే అట్లా ఉండాలి. స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఆయన సహాయకుడు. ఆమేన్. ఆయన మనం బలపరిచేవాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, నువ్వు దిగులు పడకు అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పు. నువ్వు భయపడవద్దని చెప్తున్నాడు. నేను నీకు దేవుడినై ఉంటానని చెప్తున్నాడు. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనము పూర్ణ హృదయముతో ఆయన వైపు మళ్ళుకోవాలి. రెండవదిగా చదవండి, ముగిస్తాను నేను త్వరగా. చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. ఇప్పుడు చదువు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాము, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఒక రోజున ఒక తండ్రి తన కుమారుని యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు. వినాలి, సమస్య ఏంటంటే ఒక మోగదేయం పట్టింది బాల్యం నుండి. తరచుగా అగ్నిలో నిప్పుల్లో పడవేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థత కలుగుతుంది. అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు వారు లేరు. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారండి. యేసు ప్రభు వారు అడుగుతున్నారు తండ్రిని, వీరికి సంభవించి ఇది ఎంతకాలం అయింది అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభుకి ఆ తండ్రి ఇచ్చిన సమాధానమే మనం అక్కడ చదువుకున్నాం. అయ్యా, బాల్యము నుండి
వాడిని నాశనము చేయవలని తరచుగా నీళ్ళలో నిప్పుల్లో పడవేస్తుంది. ఏమైనాను నీ వలనైతే గనక మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు, ఏమనంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువు ద్వారా మనం సహాయం పొందుకోవాలంటే కనుక ఎవని సహాయము కొరకైతే నీ వచ్చావో ఆ సహాయము చేయుచున్న వ్యక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. గట్టిగా చెబుతాం హల్లెలూయా. పూర్ణ హృదయముతో నువ్వు ఆయన మళ్ళుకోవాలి. రెండవదిగా యేసు ప్రభు మీద నీకు నమ్మకం ఉండాలి. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, నిన్ను ఆదరించే దేవుడని, ఆయన దగ్గరికి వచ్చావు నువ్వు బలపరిచే దేవుడని వచ్చినప్పుడు ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి. అతని హృదయంలో ఉన్న అపనమ్మకమును గుర్తించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నమ్ముట నీ వలనైతే గనక నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం మనకు ఎవరు కూడా సహాయము చేసేవారు లేరని. మనము అనుకుంటూ ఉంటాం మనము ఇప్పుడు నిస్సహాయమైన స్థితిలోనికి మనం వచ్చేసామని. మనం అనుకుంటూ ఉంటాము ఇప్పుడు యేసయ్య మనం అనుకుంటూ ఉంటాం ఎవరు కూడా మనకు సహాయం చేసేవాళ్ళు లేరని. కానీ యేసయ్య మాత్రము ఆఖరి క్షణములోనే సరే నీకు సహాయం చేస్తాడు. నీకు ఆఖరి క్షణంలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన క్రియలు నీ ఎడల బయలుపరిచి నీకు సహాయం చేయడానికి అడుగులు వేస్తూ నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులందరూ కూడా బయలుదేరి వెళ్తారు సముద్రంలో. నావ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే గాలి వాన ఆ నావ మీద కొడుతుంది. ఇంకా మనము మునిగిపోతాం, ఇంకా మనం బ్రతకము అని అల్లాడిపోతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాని మాట్లాడుతున్న మాట అంటే మత్తయి సువార్త 14:27 వాక్యంలో చూస్తే గనక వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొని యేసు ప్రభువు అన్నాడు, ఒకవేళ నాకు ఎవరు సహాయము చేసేవారు లేరని అనుకుంటున్నావేమో, ఆయన చివరి క్షణంలోనైనా సరే నీకు ఆయన సహాయము చేయడానికి ప్రత్యక్షం అవుతాడు. ఆయన అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకు అని వారితో చెప్పగా వారికి సహాయము చేశాడు. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారు, అలసిపోయారు, సొమ్మసిల్లిపోయి నేరసిల్లిపోయారు. ఒక్కరు చేప కూడా పడలేదు. ఇంటికి వెళ్తే నా భార్య పిల్లలకి ఏం చెప్పాలి, అప్పులోడికి ఏం చెప్పాలి, అసలు ఏం కూర వండుకోవాలి, ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. సీమోనుదైన ధోని ఎక్కి ఏమంటున్నాడు, నువ్వు లోపలికి నడిపించు నీ ధోని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవరు నాకు సహాయము చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన సృష్టికర్త, సర్వమును సృష్టికర్త అయిన ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఏంటంటే కనుక నేను నీకు సహాయము చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆ తండ్రి అంటున్నాడు, ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటంటే నేను వాళ్ళను నమ్మి వీళ్ళని నమ్మి నేను మోసపోయాను, వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి నేను విసుగు చెందాను. అక్కడికి వెళితే మేలు కలుగుతుంది, ఇక్కడికి వెళితే మేలు కలుగుతుంది, అక్కడికి పరిగెత్తాను, నేను నేరసిల్లిపోయాను, నాకు ఎవరు కూడా నాకు సహాయము చేయలేరు. కాబట్టి నీ వలన ఏమైనా అయితే గనక నాకు సహాయము చేయమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ మాటలో ఎంత కృంగిన స్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే తన కుమారుడు స్వస్థత కొరకు, కుమారుడు ఆరోగ్యము కొరకు, కుమారుడు బాగుపడడానికి ఎక్కడికెక్కడికో తిరుగుంటాడు. యేసు ప్రభు దగ్గరికి వెళితే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని, అద్భుతాలు చేస్తున్నాడని, కుంటివాడికి నడకనిస్తున్నారని, చనిపోయిన వాడిని కూడా లేపుతున్నాడని, గుడ్డివాడికి చూపు ఇస్తున్నాడని, ఇవన్నీ కూడా తెలుసుకుని అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను ఎక్కడికెక్కడ పరిగెత్తుకుని వెళ్ళి నేను సహాయం పొందుకోలేకపోతున్నాను. నీ వలన ఏమైనా అయితే నాకు సహాయము చేయమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు మాట్లాడు 121వ కీర్తన ఏమంటే, కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నీ వల్లనే నాకు సహాయము, నీ వల్లే నాకు ఆదరణ. స్తోత్రం చెప్పు. నీ వల్ల నాకు రక్షణ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ఎవరి వల్ల మాకు సహాయము కలగలేదు. అందుకని అంటున్నాడు, నీకేమైనా చేతనైతే నాకు
సహాయము చేయమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనగానే యేసు ప్రభువారు ఏం చేశాడు? మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించగా అప్పుడు అది కేక వేసి వానినెంతో విలువిలాడించి వదిలిపోయింది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అపవిత్రాత్మను గద్దించగానే అది కుమారుని విలవిలలాడించి లాస్ట్ క్షణంలో కూడా వదిలి పారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అంతా అయిపోయింది అనుకున్నాడు, నాకెవరు కూడా సహాయం చేయాలని అనుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచాడు, సహాయం పొందుకొని కుమారుని స్వస్థత కలిగి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలని వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. ఆమేన్. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే గనక పూర్ణ హృదయముతో ఆయన వైపు మళ్ళుకుంటామంటే ఫోటో పెట్టి కాదు, మనసంతా ఆయన వైపు పెట్టి కదా, ఆయన మీద గురి పెట్టి మనము ఆయన వైపు తిరిగితే గనక. రెండవదిగా ఎవరి మీద అయితే గురి పెట్టేవో నువ్వు, ఆయన మీద నీకు నమ్మకం ఉంటే గనక ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.